బలూచిస్తాన్ పాకిస్తాన్లో ఇదొక వెనకబడిన ప్రాంతం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ, బలూచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ సహా అనేక తిరుగుబాటు సంస్థలు స్వాతంత్రం కోసం దశాబ్దాలుగా ఇక్కడి నుంచి ఉద్యమిస్తున్నాయి. రెబల్ గ్రూప్స్ గ్రౌండ్లో గెరిల్లా పోరాటాలు చేస్తుంటే బలూచ్ యాక్టివిస్టులు అంతర్జాతీయ వేదికలపైన తమ గళం వినిపిస్తున్నారు. అయితే ఈ పోరాటం ఈనాటిది కాదు. భారత్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా పాక్ ఆవిర్భవించినప్పటి నుంచే బలూచ్ ఉద్యమం కొనసాగుతోంది. తాజాగా పాకిస్తాన్ను భారత్ మట్టి కరిపిస్తుండడంతో ఇదే అదునుగా స్వతంత్రం ప్రకటించుకునేందుకు వీళ్లూరుతున్నారు బలూచీలు. నైరుతి పాకిస్తాన్, ఆగ్నేయ ఇరాన్, దక్షిణ ఆఫ్ఘనిస్తాన్లలో బలూచిస్తాన్ ప్రాంతం వ్యాపించి ఉంది. దేశ విభజన సమయంలో ఈ ప్రాంతం 4 రాజ్యాలుగా ఉండేది. అప్పట్లో ప్రిన్స్లీ స్టేట్స్ కు బ్రిటిషర్లు 3 ఆప్షన్స్ ఇచ్చారు. భారత్ లేదా పాకిస్తాన్లో కలవడం, స్వతంత్రంగా ఉండిపోవడం. జిన్నా ప్రభావంతో ఖరన్, లాస్ బేలా, మఖరన్ రాజ్యాలు పాక్లో విలీనమైనప్పటికీ ఖలాత్ స్వతంత్రంగా ఉండాలని భావించింది. తన కేసును బ్రిటిష్ క్రౌన్ ముందు వాదించడానికి జిన్నానే న్యాయ సలహాదారుగా ఖాన్ ఆఫ్ ఖలాత్ అయిన మీర్ అహ్మద్ యార్ ఖాన్ నియమించుకున్నారు. 1947 ఆగస్టు 4న ఢిల్లీలో లార్డ్ మౌంట్ బ్యాటన్, ఖాన్ ఆఫ్ ఖలాత్, జవహర్లాల్ నెహ్రూ హాజరైన సమావేశంలో ఖలాత్ స్వతంత్ర దేశంగా ఉండడాన్ని మహమ్మద్ అలీ జిన్నా సమర్థించారు. అంతేకాదు ఖరన్, లాస్ బేలాను ఒప్పించి ఖలాత్లో విలీనం చేసి బలూచిస్తాన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అలా 1947 ఆగస్టు 15న ఖలాత్ స్వాతంత్ర్యం ప్రకటించుకుంది. అది కేవలం 227 రోజులే నిలిచింది. 1947 అక్టోబర్ నాటికి జిన్నా అసలు కుట్రకు తెరతీశారు. ఖలాత్ కూడా పాక్లో విలీనం కావాలని ఒత్తిడి తెచ్చారు. దీన్ని వ్యతిరేకించిన ఖాన్ ఆఫ్ ఖలాత్ భారత్ సహా అనేక మార్గాల ద్వారా సాయం కోరాడు. ఎటు నుంచి సహాయం అందకపోవడంతో గత్యంతరం లేక 1948 మార్చి 26న పాక్ సైన్యం ముందు లొంగిపోయాడు. ఖాన్ ఆఫ్ ఖలాత్ విలీన పత్రంపై సంతకం చేసినప్పటికీ ఆయన సోదరుడు ప్రిన్స్ అబ్దుల్ కరీం పాక్పై తిరుగుబాటు చేశాడు. జిన్నా ద్రోహం, సైనిక శక్తితో బలూచిస్తాన్ని పాక్ పూర్తిగా వశం చేసుకుంది. 4 ప్రావిన్సుల్లో ఒకటిగా చేసుకుంది. అప్పటి నుంచి తిరుగుబాటు జరుగుతూనే ఉంది. 1958, 59, 1962, 63, 1973, 77లో బలూచిస్తాన్లో హింసాత్మక తిరుగుబాటు జరిగాయి. 1971 బంగ్లాదేశ్ విముక్తి తర్వాత బలూచ్ ఉద్యమం మరోసారి ఉవ్వెత్తున ఎగిసిపడింది. అయితే ఈ తిరుగుబాటును అప్పటి పాక్ ప్రధాని జుల్ఫికర్ అలీ భుట్టో తీవ్రంగా అణిచివేశాడు. పెద్ద ఎత్తున సైనిక చర్యకు ఆదేశించాడు. 1977లో జనరల్ జియా ఉల్ హక్ సైనిక తిరుగుబాటు చేసి భుట్టోని గద్దె దించి బలూచ్ గిరిజనులకు క్షమాభిక్ష ప్రసాదించడంతో 4వ బలూచ్ ఉద్యమం ముగిసింది. అయినా బలూచిస్తాన్ ప్రజల్లో అసంతృప్తి రగులుతూనే ఉంది. బలూచ్ గిరిజన నాయకుడు నవాబ్ అక్బర్ ఖాన్ బుక్టీ ఆయుధం పట్టడంతో 2004లో మళ్లీ ప్రత్యేక బలూచిస్తాన్ ఉద్యమం రాజుకుంది. బలూచిస్తాన్లోని సహజ సంపదపై నియంత్రణ, ప్రాంతానికి స్వయం ప్రతిపత్తి సహా 15 డిమాండ్లను పాక్ పాలకుల ముందుంచారు బుక్టీ. అయితే 2006లో అక్బర్ ఖాన్ బుక్టీ హత్యకు గురయ్యాడు. దీని వెనుక అప్పటి పాక్ మిలిటరీ రూరల్ జనరల్ పర్వేజ్ ముషారఫ్ హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి. దీనికి ప్రతీకారంగా ముషారఫ్ పై రాకెట్ అటాక్ కూడా జరిగింది. పాకిస్తాన్లో విలీనమై 75 ఏళ్లైన బలూచిస్తాన్ అభివృద్ధికి ఆమడు దూరంలోనే ఉండిపోయింది. పాక్ పాలకుల నిర్లక్ష్యం, రాజకీయ అనిశ్చితి, వేర్పాటువాదం అన్నీ కలిసి ఈ ప్రాంతాన్ని మరింతగా పేదరికంలోకి నెట్టేశాయి. అలాగని బలూచిస్తాన్లో వనరులకు కొదవేమీ లేదు. అధికంగా బీడువారినట్లు కనిపించినప్పటికీ ఈ ప్రాంతంలో అపార ఖనిజ సంపద ఉంది. బంగారం, రాగి, సీసం, జింక్, బొగ్గు నిక్షేపాలు సమృద్ధిగా ఉన్నాయి. బలూచ్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, న్యాయమైన డిమాండ్లపై ఏనాడూ దృష్టి పెట్టని పాక్ పాలకులు అక్కడ అలజడి రేగిన ప్రతిసారి భారత్పై వేలెత్తి చూపుతూ తమ అక్కస్సు వెళ్లగక్కేవారు. తాజాగా తమను కవ్వించిన పాకిస్తాన్పై భారత్ ప్రతీకార దాడులు చేస్తుండటంతో బలూచీలు సైతం స్వతంత్రం పొందేందుకు ఇదే సరైన సమయమని భావిస్తోంది.